హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. తెలంగాణలో ఏడికి పోయినా ప్రజలు మమ్మల్నే కోరుకుంటారు. ఎందుకంటే మేము తెలంగాణ తెచ్చింది మేమే, కేంద్రం మెడలు వంచి మరీ తెలంగాణను తీసుకొచ్చినాం కాబట్టి తెలంగాణ ప్రజలు ఏడికైనా మమ్మల్ని ఆదరిస్తారు. అయ్యో ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించి అట్టిగా మా నోట్లో మేము మన్ను పోసుకున్నాము, బీఆర్ఎస్ పార్టీ గెలిచుంటే మా జీవితాలు బాగుండేవి అని ఇప్పుడు బాధపడుతురు అని కేటీఆర్ అయితే గొప్పలు చెప్పుకుంటారు. ఏడికి పోయినా ఇవే గొప్పలు చెప్పుకుంటారు. అయితే నిన్నటి రోజు ఖమ్మంలో అయితే కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకైతే సన్మాన సభ ఏర్పాటు చేసిర్రు. ఆ సన్మాన సభకైతే కేటీఆర్ హాజరవడం జరిగింది. మరి కేటీఆర్ అక్కడ హాజరైతే అక్కడ కొన్ని ఆసక్తికర సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి, కళ్ళకు కనిపించినాయి. వాటికి సంబంధించిన ఒక వీడియో ఉంది, దాన్ని ప్లే చేసిన తర్వాత అసలు మ్యాటర్ మాట్లాడుకుందాం. ఇక్కడ జెండాను చూసినట్లయితే ఇది వైసీపీ పార్టీకి చెందిన జెండా అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న వ్యక్తి కూడా జై జగన్ నినాదాలు కూడా చేస్తుండు. మరి జై జగన్ జై వైసీపీ అని తెలంగాణలో ఎందుకు వస్తుంది? నాకు తెలిసి తెలంగాణలో అసలు వైసీపీ పార్టీ అనేది లేదు. వైసీపీ పార్టీ అనేది పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ పార్టీ. ఆ రాజకీయ పార్టీ తెలంగాణలో వచ్చి హడావిడి చేసుడు ఏందో అర్థమైతలేదు. మరి కేటీఆర్ గారు ఏడికి పోయినా మమ్మల్ని ఆదరిస్తుర్రు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ మమ్మల్ని అధికారంలోకి తీసుకురావాలి, ఇప్పుడు తప్పు చేసి శిక్ష అనుభవిస్తున్నాము, ఇక భవిష్యత్తులో ఇట్లాంటి తప్పులు చేయొద్దు అన్న రియలైజేషన్కి అయితే తెలంగాణ ప్రజలు వచ్చిర్రు అనేది కేటీఆర్ ఏడికి పోయినా తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటున్నట్లు తప్పులేదు. ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ అప్పటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసము పోరాటం చేసి కేంద్రం మెడలు వంచి మరి తెలంగాణను తెచ్చింది అని ఇప్పుడు ఎక్కడ పోయినా అదే చెప్పుకుంటారు. ఏమనంటే మేమే తెలంగాణను తీసుకొచ్చినాము, కేవలం మా కుటుంబంతో తెలంగాణ వచ్చింది, మా నాన్న నిరాహార దీక్ష చేస్తేనే తెలంగాణ వచ్చింది అని చెప్పుకుంటారు. సరే, ఇక్కడ వరకు మంచిగానే ఉంది. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పోలేవు నువ్వు. ఖమ్మం జిల్లాకైతే పర్యటన ఏంటిది పర్యటన? కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు సన్మాన సమావేశం సభకైతే వెళ్ళిండు. నాకు ఒకటి అర్థం కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బీఆర్ఎస్ పార్టీనే కోరుకుంటే మరి ఖమ్మం తెలంగాణలో లేదా? ఖమ్మం తెలంగాణలో లేకపోయేసరికేనా మరి అక్కడ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు దొరకక పక్క రాష్ట్రం నుంచి కార్యకర్తలు వచ్చి పాపం అలవాటులో పొరపాటు లెక్క అక్కడి పార్టీకి సంబంధించిన జెండాలు తీసుకొచ్చి ఇక్కడ హడావిడి చేస్తున్నారని అర్థమవుతుంది. మళ్ళీ నినాదాలు కూడా జై కేసీఆర్ అంట, జై జగన్ అంట, జై కేటీఆర్ అంట, సీఎం అంట. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే కేసీఆర్ను కావాలనే ఫామ్ హౌస్కు పరిమితం చేసిరన్న ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి. ఎందుకంటే ఇట్లాంటి చూసిన సందర్భంలో ఈ ప్రశ్నలు అచ్చుట్లా తప్పు కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ నాన్నను రాజకీయాల నుంచి తప్పిస్తేనే అతను సీఎం అవుతాడు అన్న ఆలోచనతో ఉన్నట్టయితే స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ కార్యకర్తలు సీఎం సీఎం అని నినాదాలు చేస్తారు కదా. మరి రాబోయే రోజులలో కాబోయే సీఎం అని ఆయనని ఫిక్స్ అయిండు. ఇక్కడ ఇంకోటి చూసినట్లయితే మాకు తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంకి పోయినా ఏ జిల్లాకు పోయినా సపోర్ట్ చేస్తారు అన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్పొరేటర్లు ఇక్కడ ఖమ్మం జిల్లాలో చూసినట్టయితే నిన్న ఆయన మీటింగ్ అటెండ్ అవుతే తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ బీఆర్ఎస్ కి సంబంధించిన స్థానిక కార్పొరేటర్లు ఉంటారు కదా, వాళ్ళు ఒక 5-6 మహిళలు వాళ్ళు వచ్చి కాంగ్రెస్ లో ఈ హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో విలీనం అవడం జరిగింది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే కేటీఆర్ నిన్నటి రోజే ఖమ్మం పర్యటనకి వెళ్ళిరు. మరి అదే రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే కార్పొరేటర్లే కాంగ్రెస్ లో విలీనమైనరు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది కదా మీ పార్టీ మీద మీ కార్యకర్తలకు మీ కార్పొరేటర్లకు ఎంత నమ్మకం ఉందో తెలంగాణ ప్రజలకు కూడా అంతే నమ్మకం ఉందని తెలుస్తుంది. నిన్న కేటీఆర్ గారు ఒక మాట అన్నారు ఆ సభలో, పాలిచ్చే బర్రెని ఇడిచిపెట్టి తెలంగాణ ప్రజలు దున్నపోతును కొనుక్కున్నారు అని మాట్లాడడం జరిగింది. ఆ పాలిచ్చే బర్రె మంచిదైతే మంచిగా అన్ని విధాలుగా సహకరించుంటే అభివృద్ధి చేసి ఉంటే ఆ బర్రెని ఎందుకు ఇడిచిపెడతారు? ఈ దున్నపోతును ఎందుకు తీసుకుంటారు? మరి ఆ బర్రె ఎవరో ఆ దున్నపోతే ఎవరో కేటీఆర్ సార్కే తెలవాలి. ఈ మాటలైతే నేనన్నవి కాదు, కేటీఆర్ గారు నిన్న సభాముఖంగా అన్న మాటలే. వాళ్ళే కనుక కరెక్ట్ పరిపాలన చేసి అభివృద్ధి చేసి ఉంటే వాళ్ళను ఒక్కసారి తెలంగాణ ఏర్పడినా మొదటిసారి అలా 5 ఏళ్ళు సీఎం ఉంచిరు, ఓకే అప్పుడు పరిపాలన కొంచెం ఇంచుమించు బాగుందనే కదా. సెకండ్ టైం కూడా అధికారంలోకి తీసుకొస్తే చేసింది ఏంటిది? మొత్తం అవినీతిలు, అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు తప్ప చేసింది ఏం లేదు. అందుకనే ఆ పాలిచ్చే బర్రె కంటే దున్నపోతున్నాయేమని కేటీఆర్ మాటలు వింటే తెలంగాణ ప్రజలు అందుకని ఈ డిసిషన్ తీసుకురేమో అని అనిపిస్తుంది. గొప్పలు చెప్పుకునే కేటీఆర్ ఒక్కసారి మీరు ఒకసారి ఆలోచించుకోరు. ఏంటంటే మీరు మీ పార్టీలో మీకు సపోర్టింగ్ ఎక్కువ ఉంది అని విర్రవీగుతారు కదా, మీ పార్టీలో నుంచి ఆల్రెడీ జారుకుంటారు, వేరే పార్టీలోకి వెళ్ళిపోతారు. సొంత మీ చెల్లె వెళ్ళిపోయింది, ఇంకా మస్తు మంది ఎమ్మెల్యేలు కూడా
మీ పార్టీ నుంచి వెళ్ళిపోయి వేరే పార్టీలలో జాయిన్ అయ్యారు. ఇంకా మిగిలిన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ వీళ్ళకి సంబంధించి ఇంకా కూడా మీ పార్టీలోనే వాళ్ళు కొనసాగాలంటే మీ ప్రవర్తించే తీరులో కొంచెం మార్పు రావాలి, మీరు మాట్లాడే విధానంలో మార్పు రావాలి. కేసీఆర్ ఒకప్పుడు కనుసైగతోటే తెలంగాణ రాష్ట్రాన్ని శాసించారు. ఎవరైతే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పార్టీకి వదిలిపోకుండా అయితే కాపాడుకున్నారు. కానీ ఇప్పుడు పార్టీ బాధ్యతలు ఇంకా కొంచెమే, పార్టీ పగ్గాలు మొత్తం మీ చేతికి రాలేవు. ఏదో ఆయన హెల్త్ బాగాలేక ఆయన ఇంటికి పరిమితం అయ్యి పార్టీకి సంబంధించిన బాధ్యతలు మీకు అప్పచెప్తే మీరు కొత్తలను పార్టీలోకి తీసుకొచ్చే సంగతి పక్కనే పెడితే ఉన్నలను బయటకు పంపించే రీతిలో అయితే ప్రవర్తిస్తున్నారు. కేసీఆర్ వారసుడైనటువంటి మీకు మరి ఆయనకున్న రాజకీయ పరిజ్ఞానంలో ఒక 1% కూడా మీకు పరిజ్ఞానం లేదు, సంస్కారం లేదు అనైతే ప్రతి ఒక్కరు అంటారు. మరి ఆయనకున్న తెలివితేటలు కానీ వాక్చాతుర్యం కానీ ఆయనకున్న సంస్కారం, లక్షణాలు, రాజకీయ పరిజ్ఞానం కానీ మీకు ఎందుకు రాలేవో, ఎందుకు అబ్బలేవో చాలా మందికి అయితే ఒక ప్రశ్న అయితే రేకెత్తుతుంది. ఇప్పటికైనా మీరు మాట్లాడే పద్ధతి కానీ ఆ అడుగులేసే పద్ధతి కానీ వాటిని మార్చుకుంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి మరియు కేసీఆర్ పెట్టుకున్న నమ్మకాన్ని అయితే కాపాడుకునే విధంగా అయితే ఉంటుందని కొంతమంది సూచించడం అనేది జరుగుతుంది మీకు. ఓకే, థ్యాంక్ యూ. ఈ అంశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.